How are you? Fine, sir. How are you, sir? Fine, thank you. Sit down. Thank you, sir. Thank you, sir. Very good, children. మీ ప్రాజెక్ట్ ఏంటి? This is apartment house. వెరీ గుడ్. దీని తాలూకా ఉపయోగం మీకు తెలుసా? చెప్తాను వినండి. మెయిన్ ఈ రోజుల్లో జనాభా పెరుగుతుంది. భూమి పెరుగుతుందా? లేదు. జనాభా పెరుగుతుంది కానీ భూమి అన్నటువంటిది అలాగే ఉంటుంది. కాబట్టి మరి జనాభాకు తగ్గట్టు భూమి లేదు కాబట్టి సద్వినియోగం చేసుకోవడానికి ఇటువంటి హౌస్లు కనిపెట్టారు. అర్థమైందా? దీని పేరేంటి? అపార్ట్మెంట్ హౌస్. వెరీ గుడ్, మీరే చెప్పారు. సరే, బాగుంది. మరి వయసాడిన భూమి అన్నటువంటి తక్కువ అవడం వల్ల ఇటువంటివి కట్టారు. కానీ ఇది వినియోగం కష్టం కదా. ఎలాగ ఈ పై అంతస్తుకి వెళ్ళాలి, రెండో అంతస్తుకి వెళ్ళాలంటే చిన్నపిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, పెద్ద వస్తువులు కూడా తీసుకెళ్ళాలి కదా. ఒక ఇల్లు అయిపోతే మనుషులు అయితే కాదు కదా, వస్తువులన్నీ కూడా ఎలా తీసుకెళ్తారు చెప్పండి? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మెట్ల ద్వారా పిల్లలు చిన్న పిల్లలు ఎక్కలేరు కాబట్టి లిఫ్ట్ ని ఉపయోగించారు. మరి లిఫ్ట్ పెట్టి కదులుతుంది అది. ఏది అది లిఫ్ట్ పైకి ఎలా వెళ్తుంది? వెరీ గుడ్, లిఫ్ట్ కదులుతుంది కదా పిల్లలు, చూస్తున్నారా? వెరీ గుడ్. లిఫ్ట్ అనేది పైకి మూవ్ అవుతుంది. సరే, వెరీ గుడ్. మరి లిఫ్ట్ అన్నటువంటిది మరి ఏ సూత్రం ప్రకారంగా అది ఆపరేషన్ అవుతుంది చెప్పండి? ఎలా పనిచేస్తుంది? ఏ ప్రకారంగా లిఫ్ట్ ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుందో చెప్పగలమా? వెరీ గుడ్ మేషరు. లిఫ్ట్ అనేది పాస్కల్ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. లిఫ్ట్ ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది? పాస్కల్ సూత్రం మీద ఆధారపడి చేస్తుంది. మరి ఈ లిఫ్ట్ ఇప్పుడు ఎలా పైకి కదిపించారు, పైకి వెళ్ళిందో జాగ్రత్తగా చూపించండి మేడం గారు. వీడియోని రాజ్ కుమార్ నీట్గా ఆ లిఫ్ట్ని పైకి ఏ విధంగా కదిపావు అని చూపించినా. చూడండి సార్, ఇక్కడ ఒక పైప్ పెట్టారు, పైపులో వాటర్ అనేది ఉంచడం జరిగింది. ఇదే పాస్కల్ సూత్రం సార్. అంటే నీటి పైన తక్కువ ఒత్తిడి కలుగు చేసినప్పుడు ఆ నీరు అన్ని వైపులా సమానంగా ప్రెజర్ కలుగు చేస్తుంది. అందువల్ల లిఫ్ట్ సమతుల్యంగా పైకి అనేది వెళ్తుంది అన్నమాట. ఇది అంటే నీటిపై ఒత్తిడి కలుగు చేయటం వలన ఎంత బరువైన వస్తువునైనా సులభంగా పైకి తీసుకెళ్ళవచ్చు. ఈ పాస్కల్ సూత్రాన్ని బ్రేకుల్లోన కార్లు, బస్సులు బ్రేకుల్లో కూడాను హైడ్రాలిక్ బ్రేక్స్ పేరు మీదుగా ఉపయోగిస్తుంటారు సార్. మంచి ప్రాజెక్ట్. వెరీ గుడ్. ప్రాజెక్టులు తయారు చేయాలి, దాని తర్వాత పనిచేసే ఉపయోగం కూడా. అపార్ట్మెంట్ హౌస్ అనేది అసలు అపార్ట్మెంట్ అంటే ఏంటంటే తక్కువ స్థలంలో ఎక్కువ ఇల్లు, ఎక్కువ కుటుంబాలు నివసించడానికి వీలుగా కట్టేదన్నమాట. దీన్ని అపార్ట్మెంట్ కల్చర్ అనేది అంటుంటారని మన మేషాలు ఆల్రెడీ చెప్పటము జరిగింది. అంటే తక్కువ స్థలంలో ఎక్కువ కుటుంబాలు నివసించాలి. ఎందుకు? భారతదేశము వైశాల్యము తక్కువే, పెరగట్లేదు. కానీ జనాభా మాత్రం 150 కోట్లకు దగ్గరగా వచ్చేసాము. అందుకే ఈ అపార్ట్మెంట్ హౌస్లు అనేవి మనకి ఇప్పుడు చాలా అవసరము. అంత ఎత్తుకి సులభంగా వెళ్ళడానికి మా విద్యార్థులు లిఫ్ట్ని కూడాను ఉపయోగించడం జరిగింది. ఈ లిఫ్ట్ ఉపయోగించే తీరుని కూడా మీరు చూశారు. మరి మా ఈ ప్రాజెక్ట్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ జై హింద్.